మకర రాశి యందు ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రము 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రము మొదటి 2 పాదములు ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 8, వ్యయం 14 గాను, రాజపూజ్యము 4, అవమానము 5 గాను కనబడుతున్నవి. ఈ రాశి వారికి రవి, శనేశ్వరుడు, కేతువు, గురుడు విశేషమైనటువంటి ఫలితాలని అందిస్తున్నారు. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఉండి ఏలినాటి శనేశ్వరి యొక్క దోషం ఏదైతే ఉందో అది పరిపూర్తిగా తొలగి పట్టింది బంగారమై ఇంతకాలము పడినటువంటి మానసిక వ్యాకులతను అధిగమించి తమ యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకునేటువంటి అద్భుతమైన సమయం అఖండ రాజయోగం. మీ శక్తిని నిరూపించుకుని మీ శక్తి ద్వారా మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు అద్భుతమైన సమయం. గృహంలో కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి సత్కార్యక్రమాలు నిర్వహించి శుభ కార్యక్రమాలు నిర్వర్తించి కుటుంబంలో సందడిగా అందరి యొక్క కలయికతోటి ఆనందంగా జీవించేందుకు అవకాశం ఏర్పడుతుంది. శత్రువులు మీ ముందుకు వచ్చి తలదించుకుని వెళతారు. మిమ్మల్ని అర్థం చేసుకున్నటువంటి శత్రువులు తమ తప్పును తెలుసుకుని మీ దగ్గరకు వచ్చి మిత్రులుగా మారతారు. ఆర్థిక బలాన్ని మీరు పుంజుకోగలుగుతారు. మీరు పెట్టిన పెట్టుబడుల యొక్క రిటర్న్స్ ఈ సంవత్సరం నుంచి మీకు వెనక్కి లాభంతో వస్తాయి. భూ సంబంధ వ్యాపారాలు, భూమిలో పెట్టిన పెట్టుబడి ద్విగుణీకృత లాభాలని అందిస్తుంది. ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు చాలా అనుకూలమైనటువంటి సమయమే. అధికారుల మన్ననలు లభిస్తాయి. మిమ్మల్ని ఇంతకాలం ఇబ్బంది పెట్టినటువంటి మీ పై అధికారులు మీకు సానుకూలంగా ప్రవర్తించడం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వారి యొక్క సహాయ సహకారాలతోటే మీరు ఉన్నతమైనటువంటి పదవులను అలంకరించడం, ప్రత్యేకమైనటువంటి కొన్ని పనులు మీకు కేటాయించి మీ పైన నమ్మకం నిలబెట్టుకోవడం అనేది మనం చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు కొంత విశేష ప్రభావము ఉన్నది. వీరు కొంత అంతర్గత శత్రువుల చేత బాధపడేందుకు అవకాశం ఉన్నది. వీరికి వచ్చే అవకాశాలని ఆఖరి నిమిషంలో పక్కవారు లాక్కు వెళ్ళిపోకుండా కొన్ని విశేష మూలమంత్ర హోమాలు వీరు ఇంట్లో చేయించుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. నాకెందుకులే, నాకేమిలే అనుకునే అహంభావం పడిన వాళ్ళందరూ భంగపాటు పడి మళ్ళీ కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మీరు అహంకారపూరితంగా ఉండకపోవడము చెప్పదగినటువంటి సూచన. కళారంగాల వాళ్ళకి సానుకూలంగానే ఉంటుంది. అద్భుతం అని చెప్పలేకపోయినా ఏ లోటు లేకుండా సంవత్సరం అంతా కూడా సానుకూలంగా చిన్న చిన్న అవకాశాలైనా సరే ఉండి పూర్తి పనితోటి మీరు మీ యొక్క జీవితాన్ని మీరు నడపగలుగుతారు. ప్రభుత్వ పరంగా చిన్నపాటి అవార్డులు కూడా మీకు ఆనందాన్ని కలిగించేందుకు అవకాశం ఉన్నది. వ్యాపారస్తులకు లాభదాయకమైనటువంటి అవకాశము. పూర్వార్ధం కంటే కూడా ఉత్తరార్ధమునందు విశేషమైనటువంటి లాభాభివృద్ధి కనబడుతున్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించకండి. ఈ సంవత్సరము ఉన్న వ్యాపారాన్ని చక్కగా ఇనుమడింప చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎక్కడా అగ్రిమెంట్లు, గ్యారంటీ సంతకాలు పెట్టకండి. విద్యార్థులకి కొంత సానుకూల వాతావరణం కనబడుతోంది. అనుకున్నటువంటి ఫలితాలను వీరు సాధించగలుగుతారు. కొంత ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుంది. అలాగే వ్యవసాయ సంబంధమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయము. వీరు చక్కటి లాభాన్ని పొందుతారు. లాభాభివృద్ధితోటి ఇంట్లో సత్కార్య నిర్వహణ చేసుకుంటారు. కొత్త పొలాల్ని కూడా వీరు పొందేందుకు అవకాశం ఉంది. అంటే కొత్త పొలాల్ని వీరు కొనుగోలు చేయగలుగుతారు. వీరు ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకు చక్కటి యోగ్యమైనటువంటి సమయమే నడుస్తున్నది. వీరి యొక్క మాటకు విలువ పెరుగుతుంది. వీరి సూచనలకు విలువ పెరుగుతుంది. ప్రభుత్వ రంగంలో వీరి యొక్క ఆధిక్యత పెరుగుతుంది. స్థూలంగా ఈ రాశి వారికి అన్ని విధాల యోగ్యమైనటువంటి సమయమే అని చెప్పవచ్చును. అంతేకాక ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి గాను ప్రతి నెలలో 2 శనివారాల పాటు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించి 32 ప్రదక్షిణలు చేయడం, ప్రతి నెలలో ప్రతి బుధవారము అవకాశం ఉంటే విఘ్నేశ్వరుడికి గణపతి అథర్వశీర్షముతోటి ఆవు పాలతోటి అభిషేకము చేయడము, మీ ఇంట్లో ఒక రుద్రహోమము పంచసూక్త సహితముగా చేయించుకోవడము, అదేవిధముగా ఉత్తరార్ధములో ఒకసారి కానీ పూర్వార్ధంలో ఒకసారి కానీ మీ ఇంట్లో ఒక చండీ హోమము చేయించుకోవడము చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తాయి. ఇందాక చెప్పినట్టు రాజకీయ నాయకులకి కొంత అంతర్గత శత్రు భయం ఉన్నది కాబట్టి కొంత మూలమంత్ర హోమములు మీ ఇంట్లో చేయించుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలని అందిస్తుంది. ఈ పరిహారాలని ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ